ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ. పులికి తెలిసొచ్చింది, అదో పెద్ద అడవి. తుపాను వచ్చి చెట్లన్నీ దారికి అడ్డంగా పడిపోయాయి. దాంతో అక్కడ ఉండే జంతువులు ఆహారం వెతుక్కోవడానికి చాలా ఇబ్బంది పడ్డాయి. వెంటనే అవన్నీ కలిసి మృగరాజు దగ్గరికి వెళ్లి సమస్యను వివరించాయి. సింహం ఏనుగులను పిలిచి ఆ చెట్లను తొలగించే పని, ఎలుగుబంట్లను పిలిచి చిన్న చిన్న కొమ్మలు తీసే పని అప్పజెప్పింది. అందరూ కలిసి వెళ్తుండగా దారిలో ఎదురుపడిన పులి, అంతా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. విషయం చెప్పిందో ఏనుగు. ఏంటి, మీరు ఆ పడిపోయిన చెట్లను తొలగిస్తారా? వేగంగా నడవటం కూడా రాదు మీకు అని వెటకారంగా అంది పులి. అవును, మేం తొలగించగలం సమాధానమిచ్చింది ఏనుగు. నేను పరిగెత్తడంలో, వేటాడటంలో చురుగ్గా ఉంటాను. మీతో పోల్చుకుంటే నేనే బలమైన దాన్ని. ఆ చెట్లు తొలగించే పని నేను చేస్తాను. మీరేం రావాల్సిన పని లేదు అంది పులి. మృగరాజు, ఏనుగులు ఎంత చెబుతున్నా వినకుండా చెట్లు పడిపోయిన చోటుకు వెళ్లి కాళ్లతో వాటిని తీసేయడానికి ప్రయత్నించింది పులి. ఆ క్రమంలో దానికి ఒళ్లంతా గాయాలయ్యాయి. కాని అసలు పని కాలేదు. అప్పుడు, వద్దని ముందునుంచి చెబుతూనే ఉన్నాను, కాని నువ్వు వినలేదు. నేనే గొప్ప అని నిరూపించుకోవాలనుకున్నావు. ఈ పని చేయడం నీ వల్ల, నా వల్ల కాదు. ఒక్కో జీవి శరీర నిర్మాణం ఒక్కోలా ఉంటుంది. అందరూ అన్ని పనులు చేయలేరు. ఏనుగులు తొండాలతో పెద్ద దుంగల్ని తీయగలవు. ఎలుగులు కొమ్మల్ని విరవగలవు. అందుకే ఆ పని వాటికి చెప్పాను అంది మృగరాజు. ఇప్పుడు అర్థమైంది. ప్రభూ, గొప్పలు చెప్పుకోవాలని తెలియని పనిలో వేలు పెడితే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని నిరాశగా అంది పులి.